బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను మాయావతికి పంపించారు. తన రాజీనామా విషయాన్ని ట్విట్టర్లో కూడా వెల్లడించారు. కొత్త మార్గంలో వెళ్లే సమయం వచ్చిందని, తనకు వేరే మార్గం లేదంటూ ఆర్ఎస్పీ ట్వీట్ చేశారు. బరువెక్కిన హృదయంతో బహుజన సమాజ్వాదీ పార్టీని వీడాలనుకుంటున్నానని చెప్పారు. గొప్ప పార్టీ సిద్ధాంతం దెబ్బతినకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. అదే విషయంలో కొన్ని ప్రధాన సూత్రాలు మరియు వ్యక్తిగత పాత్రపై రాజీ పడకూడదనుకున్నానని చెప్పారు. స్వేరోగా తాను ఎవరిని నిందించనని, తనను బహుజనులు క్షమించాలని కోరారు ఆర్ఎస్పీ. ప్రస్తుతం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో భేటీ అయ్యారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ఆదేశాల ప్రకారం పార్లమెంటు ఎన్నికల్లో బీఎస్పీ బీఆర్ఎస్ మధ్య ఎలాంటి పొత్తు ఉండదంటూ ట్వీట్ చేశారు. బీఎస్పీ స్టేట్ చీఫ్ కోఆర్డినేటర్ మంద ప్రభాకర్. అలాగే ఏ ఇతర పార్టీలతోనూ పొత్తులు ఉండవన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఎస్పీ 17 స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తుందని ట్వీట్ చేశారు. ఇదే ఇష్యూపై మరింత సమాచారాన్ని సత్యం అందిస్తారు. సత్యం, ఆర్ఎస్ ప్రవీణ్ ఎపిసోడ్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? చంద్రిక, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన పదవికి రాజీనామా చేస్తూ బీఎస్పీ పార్టీ నుంచి ఆయన బయటకు వచ్చారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీతో పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తు ప్రకటన చేశారు. ఇక ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో బీఎస్పీ బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తుతో ఎన్నికలకు వెళ్తున్నట్టు కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటన చేశారు. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా బీఎస్పీతో తాము పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పారు. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ఒప్పందాన్ని, అంటే బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తును ఆ పార్టీ అధినేత్రి మాయావతి తిరస్కరించడంతో ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన నిర్ణయాన్ని ఒకసారి కేసీఆర్తో, అంటే బీఆర్ఎస్ పార్టీతో పొత్తు ఉంటుందని ప్రకటన చేసిన తర్వాత ఆ పార్టీ అధినేత ఆ పొత్తును తిరస్కరించడంతో ఆయన బీఎస్పీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటన చేశారు. ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి దాదాపు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు దాదాపు మధ్యాహ్నం నుంచి 3 గంటల పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు. ఆయన బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉమ్మడి ప్రెస్ మీట్ ఉంటుందని ముందుగా బీఆర్ఎస్ పార్టీ ప్రకటన చేసింది. కానీ అనివార్య కారణాల వల్ల మళ్ళీ హోల్డ్లో ఉండండి. ఇప్పుడు ప్రస్తుతం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లైవ్ లో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. తెలంగాణలో ఏ బహుజన నేత తిరగనంత ఎక్కువగా 4000 గ్రామాలు, 350 రోజులు, లక్షలాది మంది ప్రజలు, వందలాది సభలు పెట్టి బహుజన్ సమాజ్ పార్టీ వాదాన్ని, బహుజన మహనీయుల త్యాగాన్ని తెలంగాణ ప్రజలకు పరిచయం చేసిన, అదేవిధంగా మరి 2023 అసెంబ్లీ ఎలక్షన్లలో బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేయడమే కాకుండా 107 మంది అభ్యర్థులను బరిలోకి దించి మరి చాలా గొప్ప మరి ఎన్నికల పోరాటం చేయడం జరిగింది. అయితే మరి మేము అనుకున్న ఫలితాలు రాలేదు. దాని తర్వాత మళ్ళీ పార్లమెంటు ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో సందర్భంగా మరి పార్టీ ఆదేశాల మేరకు, పార్టీ మరి మార్గదర్శకాల మేరకు ఎన్డీఏ అలయన్స్తో కాకుండా అంటే బీజేపీ కానీ లేకపోతే కాంగ్రెస్తోని పొత్తులో ఆ కూటముల్లో ఉండే పార్టీలు కాకుండా మరి ప్రాంతీయంగా ఆ కూటమిలో లేని పార్టీలు ఏవైనా ఉంటే ఆ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని మరి పార్టీ మార్గదర్శకాలకు అనుగుణంగానే మరి గ్రామ స్థాయి నుండి మరి జిల్లా స్థాయి నుండి మరి రాష్ట్ర స్థాయి నాయకులందరితో చర్చించిన తర్వాతనే మరి ఈ నిర్ణయం తీసుకొని మరి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి మరి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారితో మరి చర్చలు కూడా జరపడం జరిగింది. పలు దఫాలుగా చర్చలు జరిపిన తర్వాత మా కేంద్ర ఆఫీసుకు కూడా ఈ విషయాలన్నీ కూడా, ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా వాళ్ళందరికీ వివరించడం జరిగింది. మరి తెలంగాణ వాదం, బహుజన వాదం రెండు ఒకటే. మరి తెలంగాణ ప్రయోజనాల కోసం, మరి రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం కేంద్రంలో మరి బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేస్తూ అంటా ఉన్నది. 400 సీట్లు ఇవ్వండి, రాజ్యాంగాన్ని రద్దు చేస్తూ అంటా ఉన్నది. రాజ్యాంగం పోతే ఇక్కడ తెలంగాణలో మాత్రమే కాదు దేశంలో కూడా బహుజనులకు అన్యాయం జరుగుతుందన్న మరి ఆందోళనతోని మరి ఈరోజు
భారత రాష్ట్ర సమితితోనే మేము మరి పొత్తు పెట్టుకున్నాం. వారు మాకు 2 సీట్లు కేటాయించడం జరిగింది. మరి ఆ 2 సీట్లు కేటాయించిన తర్వాత నిన్న అఫీషియల్గా మా కేంద్ర సమన్వయకర్త అనుమతితోనే నిన్న అఫీషియల్గా మరి ఇరు వర్గాల అప్రూవల్ వచ్చిన తర్వాతనే నిన్న మరి మేము నాగర్ కర్నూలు నియోజకవర్గం నుండి హైదరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తామని కూడా ప్రజలకు ప్రకటించడం జరిగింది. దాని తర్వాత విస్తృత కార్యకర్తల సమావేశం కూడా పెట్టడం జరిగింది. విధి విధానాల గురించి నిర్ణయించడం జరిగింది. కానీ అది తెలుసుకున్న మరి అది నచ్చని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఇవాళ నాగర్ కర్నూలుకి వచ్చిండు, నిన్న హైదరాబాద్లో ఉన్నాడు. అది నచ్చని భారతీయ జనతా పార్టీ ఈ లౌకిక కూటమి, ఈ చారిత్రాత్మకమైన కూటమి ఏదైతే ఉన్నదో భారత రాష్ట్ర సమితి, అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ కూటమి, మరి రాజ్యాంగాన్ని రక్షించే కూటమి నచ్చని నరేంద్ర మోడీ అమిత్ షాల ద్వయం మా పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ కూటమిని రద్దు చేసుకోమని నన్నే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పమన్నారు. నాకు అది ఇష్టం లేదు. ఎందుకంటే మరి బహుజన్ సమాజ్ పార్టీ మాన్యశ్రీ కాన్షీరామ్ గారి నుంచి బైంజీ కుమారి మాయావతి గారి నుంచి నేటి దాకా మరి నా దాకా మేమందరం కూడా ఈ బహుజనవాదం డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు ఫులే, సంత నారాయణ గురు మరెందరో మహనీయుల ఆలోచనల వల్ల ప్రభావితమైన మేము ఒక్కసారి మాట ఇస్తే తప్పేది ఉండదు. పొత్తు ధర్మం, కష్టాలైనా నష్టాలైనా అందరూ కలిసిపోవాలి, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. సో అదేవిధంగా ఇద్దరు నడవాలి, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా నడవాలన్నదే పొత్తు ధర్మం. ఆ విధంగానే ఒప్పందం కుదిరింది. కానీ దురదృష్టవశాత్తు ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోమని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టమని చెప్పేసి నాకు ఆదేశాలు వచ్చినాయి. కానీ ఆ ఆదేశాలు నేను అమలు చేయదలుచుకోలేదు. ఎందుకంటే పొత్తు ధర్మంలో భాగంగా నేను కూడా మరి 26 సంవత్సరాల పోలీసు సర్వీసు, దేశం కోసం ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమయ్యి నేను పనిచేసిన. మరి బహుజన్ సమాజ్ పార్టీలో చేరినా కూడా ఎలాంటి రాజీపడని పోరాటం నేను సాగించి పార్టీ భావజాలాన్ని నేను గ్రామ ప్రజల్లోకి, రాష్ట్ర ప్రజల్లోకి మోసుకొని పోయినా. కానీ అలాంటి వ్యక్తిని నేను ఒకసారి మరి ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాట ఇచ్చిన తర్వాత ఈ బీజేపీ చేసే కుట్రలకు బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేయాలన్న కుటిల పన్నాగాలకు తలొగ్గి నేను చేస్తే ఈ దేశంలో బహుజన ప్రజలకు నేను అన్యాయం చేసిన వాడిని అవుతా. అందుకొరకే నేను మరి ఈరోజు నేను రాజీనామా, బహుజన్ సమాజ్ పార్టీ సభ్యత్వానికి నేను రాజీనామా చేయడం జరిగింది. తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ నిర్ణయాన్ని మరి స్వాగతించాలని చెప్పి నేను కోరుకుంటున్నా. నేను తెలంగాణలో బహుజన ప్రయోజనాల కోసం, అదేవిధంగా మరి తెలంగాణలో ఉండే బహుజన ప్రయోజనాల కోసం, దేశంలో రాజ్యాంగాన్ని రక్షించడం కోసం, లౌకికవాదాన్ని బతికించడం కోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్న, ఇంకొక ఉద్దేశంతో కాదు. మరి నాకు ఇంత చక్కటి అవకాశం 2.5 సంవత్సరాలు నన్ను సొంత తమ్మునిగా భావించి నాకు అవకాశం ఇచ్చిన బహంజీ కుమారి మాయావతి గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలుపుతున్నా. అదేవిధంగా